అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మట్టిని శంకుస్థాపనకు అందిస్తున్నారు. ఇటు అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల ఇళ్ల నుంచి మట్టిని సేకరించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణం మన అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లు పరిశీలించడానికి నేడు ఎస్పీజీ బృందం అమరావతికి వచ్చింది. అక్కడి ఏర్పాట్లను పరిశీలించింది. అనంతరం స్థానిక పోలీసులకు పలు సూచనలు చేసింది. ఆంధ్రుల ఆతిథ్యం అదుర్స్ అనేలా ఉండాలి. ప్రత్యేక రుచులతో వహ్వా అనిపించాలి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాలి. కుటుంబ సభ్యులతో వచ్చే ముఖ్య అతిథులకు ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉండాలి. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు అతిథి మర్యాదల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని మంత్రులు, ఉన్నతాధికారులు నిర్ణయించారు. శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లలో ఏ చిన్న లోటుపాట్లు తలెత్తకూడదని, అతిథులను సాదరంగా ఆహ్వానించడం మొదలు సగౌరవంగా సాగనంపే వరకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్త పడుతున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన వేదికను 12 అడుగుల ఎత్తులో, దానికి దిగువన ఏర్పాటు కానున్న 2 వేదికలు 5 నుంచి 8 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. ప్రధాన వేదికపై ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మరో 15 మందికి ఆసనాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దిగువన ఏర్పాటు కానున్న 2 వేదికలపై న్యాయమూర్తులు, రాయబారులు, వ్యాపారాధిపతులు ఓవైపు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ ప్రముఖులు మరోవైపు ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెంట్రల్, స్టేట్ ఎన్క్లోజర్ ఉంటాయి. కుటుంబాలతో వచ్చే వారందరినీ ముఖ్య ద్వారం నుంచి అనుమతించి కుటుంబ సభ్యులను మాత్రం ప్రత్యేకంగా కేటాయించిన గ్యాలరీలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. శంకుస్థాపన సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్, గాయని సునీత కార్యక్రమం అంతటికీ యాంకరింగ్ చేస్తారు. కార్యక్రమానికి ముందు 2 గంటలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. వీటిల్లో గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలు, భవిరి రవి స్క్రిట్స్, మరికొందరి నటులతో నృత్య రూపకాలు ఉంటాయన్నది ప్రాథమిక నిర్ణయం. ఇవి కాకుండా ప్రధానమంత్రి సమక్షంలో మరికొన్ని సాంస్కృతిక అంశాలు ఉంటాయి. 50 మంది కూచిపూడి కళాకారులతో జయ జయ హే అమరావతి అనే 12 నిమిషాల రూపకం, రైతుకు వందనం పేరుతో మరో 7 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. ప్రఖ్యాత వాయిద్య కళాకారుడు శివమణి తన వాయిద్యంతో అలరించనున్నారు. అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ విదేశీ అతిథులతో పాటు ప్రధాని మోడీ ఈ వేడుకకు హాజరు కానుండడంతో భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందన్నారు స్పీకర్ కోడెల శివప్రసాద్.
2020 నాటికి రాజధాని నిర్మాణంలో కీలక దశ పూర్తవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రాజధాని ప్రాంతంలో నిర్వహించాలని నిర్ణయించామని తెలిపిన కోడెల డిసెంబర్ 15 నాటికి తాత్కాలిక అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఒక వింతైన విశిష్టమైన కార్యక్రమానికి నాంది దసరా పండుగ రోజు జరగబోతుంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం తలపెట్టడమే గొప్ప యజ్ఞం. ఒక రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకి ప్రపంచ నేతలందరూ తరలి రావడం అనేది ఈ కార్యక్రమం యొక్క విశిష్టతని తెలియజేస్తుంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో 2019-20 నాటికి ఒక భాగం, ముఖ్యమైన భాగం నిర్మాణం పూర్తి కూడా అవుతుందనే నమ్మకం ప్రజల్లో కలిగింది. భూములు ఇచ్చినటువంటి రైతుల దగ్గర నుండి నిర్మాణంలో పాల్గొంటున్న అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఎన్ఆర్ఐలు, విదేశీయులు అందరూ కూడా ఆసక్తిగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.